చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే, మీ మిత్రుడు జేకే. దయచేసి చివరిదాకా చూడండి, చూస్తే వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా మీకు ఎవరికైనా మీరు సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళని లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని మీరు షేర్ చేస్తే వాళ్ళకి లైక్ చేసుకోమని చెప్పండి. ఈరోజు ముఖ్యాంశాల్లోకి వెళ్తే, అమరావతి అనగానే మీకు ఏపీ రాజధాని గుర్తొస్తుంది. ఏపీ రాజధాని కాదు, అమరావతి అంటే ఒక పెద్ద క్రికెట్ స్టేడియంని నిర్మాణించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా దేశంలో ఎక్కడా కూడా లేని అంత పెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఇక్కడ నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 3,200 ఎకరాలు తీసుకున్నారు ప్రభుత్వం. 32,000 ఎకరాలు, 3,200 కాదు, 32,000 ఎకరాలు. సరే, 32,000 ఎకరాలు భూమిని ప్రభుత్వం తీసుకొని మూడు పంటలు పండే పొలాల్ని తీసుకొని దాంట్లో రాజధాని నిర్మిస్తాం అంటూ చేస్తారు. అయితే అటు హైకోర్టులు, ఇటు ఆయన్ని ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళందరికీ క్వార్టర్సులు అన్నీ కూడా, సెక్రటరియట్లు కానీ అన్నీ కూడా నిర్మాణం చేయడానికి అంతా ప్లేస్లు కేటాయించుకున్నారు, ఆఖరికి సీఎం కార్యాలయాలతో సహా. అయితే ఇంకా 200 ఎకరాలు ఖాళీగా ఉండిపోయింది. అది ఏదన్నా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, ఏదైనా ఇండస్ట్రీ కానీ, ఏదన్నా ఎవరికన్నా ఇవ్వటానికి ప్లాన్ చేశారు. దాంట్లో నుండి ఆ 200 ఎకరాల నుండి సుమారు 60 ఎకరాలు భూమిని తీసుకొని దాంట్లో గుజరాత్లోనే ఒక్క స్టేడియం ఉంది, పెద్ద స్టేడియము. ఇందిరాగాంధీ స్టేడియం చాలా చిన్నది, విశాఖపట్నంలో ఉన్న స్టేడియం దాని మీద కొంచెం పెద్దది. కానీ గుజరాత్లో ఇప్పుడు దాకా ఉన్న స్టేడియంలన్నిటికంటే పెద్ద స్టేడియం గుజరాత్లో ఉంది. దాన్ని తలతన్నే స్టేడియంని మన అమరావతిలో నిర్మాణం చేయాలని చూస్తున్నారు. ఒక్కసారి మ్యాచ్కి హాల్ నిండితే, స్టేడియం నిండితే సుమారు 132,000 మంది పడతారు. ఇది మన ఎంపీ, టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనాథ్, అదే నాని తమ్ముడండి, కేశినేని నాని ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు ఎంపీ, విజయవాడ ఎంపీ దీన్ని ప్రకటించారు. ఇది 1900 చిలుకు నుండి, 1900 ప్రాంతం నుండి క్రికెట్లు ఆడుతున్నారు. కానీ సరైన సదుపాయాలు లేవు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఒకటేదో చిన్నది ఉంది అక్కడ. దానికంటా దేశంలోనే ప్రతి ఒక్కరి కళ్ళు ఆకర్షించేటట్టుగా 2029 కల్లా ఈ స్టేడియంని నిర్మాణం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టేడియము ఇందా చెప్పాను కదా, 132,000 మంది ఒకేసారి కూర్చొని క్రికెట్ని తిలకించవచ్చు. అంటే చూడండి ఎంత పెద్ద స్టేడియము. 60 ఎకరాల్లో స్టేడియము, 60 ఎకరాల్లో స్టేడియం అంటే దాంట్లో ఇంతమంది జనాభా అంటే సుమారుగా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మరి ఆలోచించండి. ఒక పక్క కేంద్రం చేస్తున్నది, అన్ని పథకాలు పూర్తి చేస్తుంది అంటున్నారు. మరి ఏం పూర్తి చేస్తుందో తెలియదు. కానీ 29 కల్లా ఈ స్టేడియం నిర్మాణం చేయాలని నిర్ధారణ చేశారు. అందుకని మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 10 మందికి మీరు షేర్ చేయండి. వాళ్ళని ఒక లైక్ ఇవ్వమని చెప్పండి. మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి వీలైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. దేశమంటే మనుషులోయ్ అన్నారు ఒక పెద్ద మహాకవి. కానీ ఇంకొక ఇప్పుడు రాజకీయవేత్తలు దేశమంటే గొర్రెలోయ్ అంటున్నారు. గొర్రెంట ఒక గొర్రె వెళ్తుంటే
వెనక ముందు ఆలోచించకంటే మిగతా గొర్రెలన్నీ దాని వెనకాల వెళ్ళిపోతాయంట. అందుకని గొర్రెలతో పోలుస్తున్నారు మనుషుల్ని. ఇప్పుడు రాజకీయ నాయకులు, ఒక నాయకుడు తప్పు చేస్తే మా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అప్పులు చేసి తప్పులు చేసి ప్రభుత్వానికి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దానివల్ల ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉండడం వల్ల మేము సంక్షేమ పథకాలని పూర్తి చేయలేకపోతున్నామని మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఇది అమ్మఒడి ఇలాగా అనేక రకాల పథకాలు పెడితే ఈ పథకాల్ని పేర్లు మారుస్తున్నారు. కానీ తల్లికి వందనమా ఏదో పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అసలు ఈ పథకాలు ఏమిటో, ఈ స్కూళ్ళ పిల్లలకి అసలు నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అమ్మఒడికి ఆయన ఒకరికే ఇచ్చాడు. నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనే పేరు మీద మొత్తం అందరికీ ఇచ్చేస్తాం, మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా పర్వాలేదు అని చెప్పారు. కనీసం ఈ సూపర్ 6లో మరి ఏం చేయాలనుకున్నారో తెలియదు, కానీ పెన్షన్లు మాత్రం ఇస్తున్నారు. ఇప్పటికంట కేంద్రం అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు అక్కడ మన ప్రపంచ బ్యాంక్ నుండి అప్పిప్పించింది. అటు పోలవరానికి 16,000 కోట్లు ఇచ్చింది. ఇటు విశాఖపట్నానికి 11,422 కోట్లు ఇచ్చింది. ఇలాగా ఇప్పటికే అన్ని రకాలుగా ఇచ్చారు. దీనికి వచ్చిన ఈ నిధుల్ని వేరే చోటకు మళ్లించడం సంక్షేమ పథకాలకి. ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి మాకు కొంచెం వ్యవధి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకరుల సమావేశం పెట్టి విలేకరుల సమావేశం తెలియజేస్తున్నారు. అంటే అప్పుడు వరకు మరి ఇంకే పథకాలు చేయట్లేదా? మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సులు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, వాలంటీర్లకు ఉద్యోగాలు అన్నారు, 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. తన సొమ్ము కాకపోతే అంటారు చూడండి, అలాగా తన ఒళ్ళు కాకపోతే అంటే తాడి చెట్టు కంటే ఎగబాకుతారంట, వెనక్కి పాకుతారంట. అలాగుంది వ్యవహారం. దేశం అంటే మనుషులో అన్న విషయాన్ని ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం దేశం అంటే గొర్రెలే అన్నట్టుగా ఉన్నది. ఆ గొర్రెలం కాదు, మేము మనుషులం అనే బుద్ధి చెప్పాలి. ఇకనైనా కళ్ళు తెరవండి. మీరు విలువైన కామెంట్లు తెలియజేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమండి. తల్లికి చెప్పండి, మీకు తల్లికి వందనం అని ఈ పథకం మీకు పడదు అని చెప్పి. ఒకసారి వచ్చి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 వేసేస్తున్నాం, రైతుకు సుఖీభవ అనుకుని డబ్బులు వేసేస్తున్నాం. ఏ పథకం కూడా అమల్లోకి రావట్లేదు. సంక్షేమ పథకాలు రోడ్లు పడుతున్నాయంటారా? రోడ్లు పడేది కేంద్రం వేస్తుంది. ఆ రోడ్లన్నీ కూడా కేంద్రం గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం నిర్వహిస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు వేయట్లేదు. అందుకని మీరు మీ విలువైన అభిప్రాయాలు చూద్దాం, ఎదురు చూడాలి. మీ చంద్రబాబు నాయుడు మరి ఎప్పుడు చేస్తారో ఇవన్నీ. మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి, కామెంట్ రూపంలో ఒక లైక్ చేయండి. మేము మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.